హలో అందరికీ. సో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక తింగరోడు ఉంటాడు కదా! సో, మా దాంట్లో అయితే వీడే అన్నమాట. చాలా తింగరోడు. కొంచెం ఎక్స్ట్రాలు కూడా ఎక్కువే వీడికి. సో, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ యానివర్సరీ ఉంది. సో, దానికోసం మేము బిర్యానీ చేస్తున్నాము. బర్త్‌డేస్‌కి కానీ ఇలాంటి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్‌కి అందరం కలిసి చేసుకుంటేనే బావుంటది. కొందరు ఉంటారు కదండీ! ఎవరు రావద్దు, ఎవరు కలవద్దు అన్న మైండ్ సెట్‌తోని ఉంటారు. ఇంకొందరైతే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళని ఎక్కువ చూడాలి, అత్త వాళ్ళ ఇంటి వాళ్ళని అసలు రానని కూడా రానియొద్దు అన్న మైండ్ బిహేవియర్ ఉంటది వాళ్ళది. సో, అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత దూరంగా ఉండాలని నా అభిప్రాయం అనమాట. ఇంకా మేము చికెన్ తీసేసుకొని మంచిగా వాష్ చేసినామండి. వాష్ చేసి ఇంకా పెద్ద గిన్నె తీసుకున్నాము. ఇంతమందికి కావాలంటే పెద్దదే తీసుకోవాలి కదా! తీసుకొని ఇంకా చికెన్ అందులో వేసి అందులో గరం మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, సాల్ట్, బిర్యానీ మసాలా వేస్తున్నారు. సో, ఇంకా పక్కన వీళ్ళైతే ఆనియన్స్, మిర్చి కోస్తున్నారనమాట. సో, వాళ్ళకి కొంచెం పని ఏం లేదు. అందుకే సైడ్‌కి వచ్చి అట్లా ఒర్రిస్తారు. ఇంకా తర్వాత రైస్ కొంచెం సేపు నానాలి కదండీ! సో, దానికోసం మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో ఆ రైస్‌ని మంచిగా వాష్ చేసి నానబెడుతున్నారు. ఇంకా ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మ్యాగ్నెట్‌కి. ఇంకా అందులో ఆయిల్ వేస్తూ మంచిగా కలుపుతున్నారు. తర్వాత పెరుగుని అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నారు. డైరెక్ట్‌గా కాకుండా కొంచెం కొంచెంగా వేసి దాన్ని అడ్జస్ట్ చేస్తున్నారు. తర్వాత కట్ చేసిన మిర్చిని వేసి తర్వాత కొత్తిమీర, మెంతి ఇలాంటివి వేసుకొని మంచిగా లెమన్ పిండేసుకుంటున్నారు. పిండేసుకొని దాన్ని మంచిగా సెట్ చేశారనమాట. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్‌గా చాలా బాగుందండి. మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా? అందరూ కలిసి ఇలా చేసుకోవడం ఎంజాయ్ చేస్తారనుకుంటా. అండ్ నాకైతే ఇంకా ఔటింగ్‌లో ఇలా చేసుకోవడం అంటే ఔటింగ్ వెళ్ళి ఇట్లా చికెన్ బిర్యానీస్ కానీ ఏదైనా చేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంత మంచిగా సెట్ చేసినాక నేను పైన ఆల్రెడీ నా వీడియోస్ చూసుంటే తెలుస్తుంది. ఒక మామిడి చెట్టు ఉంటుంది. సో, దాని కింద మేము చేస్తున్నాము. సేమ్ ఔటింగ్‌లో చేస్తున్న ఫీల్ అయితే వస్తది కదండీ! సో, అలా వచ్చిందనమాట మాకు. ఇంకా అక్కడే ఒక గ్యాస్ స్టవ్‌ని అయితే సెట్ చేసుకున్నాము ఇంకా బయటనే చేయడానికి. సో, ఇంకొకటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరిదే అన్నమాట. మా పిన్ని బాబాయ్‌ది యానివర్సరీ. కానీ వాళ్ళే చికెన్ బిర్యానీ చేస్తున్నారు. మేమైతే తినడానికి ఉన్నామన్నమాట. సో, వెరీ ఫన్నీ అనమాట. చాలా జోక్స్ అయినాయి. వాళ్ళే యానివర్సరీ వాళ్ళే చేస్తే మేము తింటున్నామా అన్నట్టు కొన్ని కాన్వర్జేషన్స్ అయితే వచ్చినాయి. సో, ఇంకా ఆనియన్స్ ఉంటాయి కదా! సో, వాటినైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే మనం ఆనియన్స్ వేయగానే చాలా క్రిస్పీగా అవుతాయండి. ఒకవేళ ఫస్టే ఆయిల్ కాగకముందుకు వేస్తే మెత్తగా అయిపోతాయన్నమాట. సో, ఇంకా మేమైతే చాలా క్రిస్పీగా వేయించి అందులో వేసామన్నమాట. సో, ఫస్ట్ మేము వేయలేదు. అందుకే ఇంకా తర్వాత వేసి చక్కగా పెట్టామన్నమాట. ఇక్కడ అందరం ఒక్కొక్క పని చేసుకుంటున్నామండి. ఎవ్వరం కూడా ఖాళీ లేము. ఇంకా వాళ్ళేమో కొత్తిమీర తీయడం, ఒకరు మళ్ళీ తినడానికి ఆనియన్స్ అట్లా కట్ చేయడం అలా చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ అయితే ఇంకా రైస్ ఇందాక నానబెట్టాం కదా! సో, ఆ రైస్‌ని అయితే మేము వాటర్ వేసుకొని ఇక్కడ మంచిగా బాయిల్ చేయాలి కదా! సో, అందుకోసం పెట్టారనమాట. అందులో ఇందాక ఆనియన్ ఫ్రై చేసాం కదా! సో, ఆయిలే వేసుకొని ఇంకా అందులో యాలకులు, ఇంకా ఉంటాయి కదా మసాలా మిక్సీ, అవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాయిల్ చేస్తున్నారు. సో, మనం 90% కుక్ చేసుకోవాలి కదా! సో, మా స్టవ్ కొంచెం పెద్దది కాబట్టి ఆల్మోస్ట్ తొందరగానే కుక్ అయిపోయింది. ఇంకా అది అక్కడ పెట్టేసి మేము ఫోటోషూట్ తీస్తున్నాం అనమాట మా బాబాయ్ పిన్నిది. సో, వాళ్ళకి అంటే ఫోటో పోజెస్ రావట్లేదు అంటే మా మామ ఉన్న అత్తమ్మ ఇలా పెట్టండి అని చూపిస్తున్నారనమాట. సో, ఆ ఫోటో సెక్షన్ అయిపోగానే ఇంకా రైస్ దగ్గరకు వచ్చేసినాము. ఆల్మోస్ట్ అది 90% ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇంకా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ మీదకైతే మంచిగా ఒక లేయర్ రైస్, ఇంకొక లేయర్ కొత్తిమీర, ఆనియన్ ఫ్రై ఇది చేసాం కదా! అది వేస్తూ మంచిగా సెట్ చేశారనమాట. సో, కింద మనకి బాగా మాడిపోకుండా ఉండడానికి మందంగా ఉండే అది ప్లేట్ లాంటిది పెట్టారనమాట. సో, మంచిగా దమ్ అవుతుందని. ఇంకా పైనుంచి అయితే మంచిగా నెయ్యి వేస్తున్నారు. పైనుంచి ఆవిరిపోకుండా అందరూ పిండి కలిపి పెడతారు కదండీ! సో, మా వాళ్ళైతే మంచిగా ఒక క్లాత్ తీసుకొని దాన్ని పచ్చిగా చేసి అట్లా చుట్టూ పెట్టారనమాట. కొత్త వెరైటీ అని ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మనమే అన్నమాట. సో, అన్ని వీడియోస్ తీసుకొని లాస్ట్‌కి ఇంకా రైతా లేకపోతే ఎలా అని చెప్పేసి నేనే ప్రిపేర్ చేస్తున్నాను. సో, నేను ఫస్ట్ నుంచి అన్ని వీడియోస్ తీసుకుంటున్నాను నేనే. ఎవ్వరు కూడా తీయట్లేదు.
ఇంకా లాస్ట్ రైతా చేసేటప్పుడు ఇంకా మా పెద్ద తమ్ముడిని రిక్వెస్ట్ చేసుకొని వీడియో తీరా అంటే వాడు తీస్తున్నాడు అనమాట. సో రైతా అయితే చాలా సింపుల్గా చేసుకుంటాం కదా, పెరుగుని మంచిగా చిలికేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేస్తే రెడీ అయిపోతుంది కదా. సో నేను ఇది చేసేలోపే మా బిర్యానీ రెడీ అయిపోయింది. అంటే చాలా తక్కువ టైమే పట్టింది, 20 minutes లోపే పట్టింది అనమాట. సో ఇంకా అయ్యిందా లేదా అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఒక లేయర్ నుంచి ఇట్లా మంచిగా నీట్గా తీసేసుకొని ఆ పీస్ని ఒక వేరే బౌల్లో వేసి టెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఉడికిందా ఉడకలేదా అని చెప్పి. కానీ తక్కువ టైంలోనే చాలా మంచిగా ఉడికిపోయిందండి. చికెన్ పీస్ అయితే లేయర్స్ ఇట్లా వస్తుందన్నమాట. సో మంచిగా మెత్తగా ఉడికితే నాకైతే చాలా ఇష్టం అనమాట. సో కొంచెం గట్టిగా ఉన్నా కూడా నేను పీసెస్ తినను. సో ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా మస్తు వచ్చిందండి. సేమ్ హోటల్ స్టైల్ లాగానే వచ్చింది, కాకపోతే హోటల్లో కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉందన్నమాట. అంటే ఎక్కువ తినొచ్చు కదా మసాలా లేకపోతే. సో అలా ఉంది. సో ఇంకా మేమైతే మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని సాల్ట్, వాటర్ బాటిల్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాము. ఇంకా మా మామ అందరికీ వడ్డిస్తున్నాడు అనమాట. సో మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి కోపాలతోని, ఇంకా దేనితోనూ అందరు విడిపోకండి, అందరు కలిసి ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా బిర్యానీ విషయానికి వస్తే అద్దరిపోయిందండి. సో మా బాబాయ్కి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో వాళ్ళ యానివర్సరీ రోజు మేము చేయాల్సింది వాళ్ళే మాకు రిటర్న్గా చికెన్ బిర్యానీ వేసి తినిపిస్తున్నారనమాట. సో టేస్ట్ అయితే చాలా అద్దరిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మాకు ఒక్కొక్కరికి ఒక లెగ్ పీస్ పడ్డది. సో అందరం ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాము, ఎవరికి ఎలా పడ్డింది అని చెప్పి తినేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ చూపిస్తూ తింటున్నామండి. సో అండ్ ఇంకొక విషయం అండి, సో నా బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తుంది కదా. సో దానికి నేను ఏం చేయలేకపోతున్నా, ఎందుకంటే మా ఇల్లు రోడ్ పక్కనే ఉండడం వల్ల నేను అసలు దాన్ని ఆపలేను కదండి. సో అలా వెనకాల వెహికల్ సౌండ్స్ అనేది చాలా వీడియోలో పడుతున్నాయి. సో దయచేసి దాన్ని ఇగ్నోర్ చేసి నా వాయిస్ని మాత్రమే ఎంకరేజ్ చేయండి. నా 1K అయినందుకు కూడా పార్టీ అంటున్నారని చెప్పేసి ఇదే పార్టీ అని చెప్పేసి అన్నమాట. సో ఇంకా వీడియోస్ వస్తాయి నా 1K సెలబ్రేషన్వి. ఇట్లానే నన్ను ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.